యూట్యూబ్‌లో చూసి చేసిన వంటలు ఇంత బాగా వస్తాయని నిజంగా నేనైతే అనుకోలేదు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ నుంచి ఇంటికైతే 3:00కి వచ్చాను. వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ చేసి తర్వాత మా పాపని కూడా తీసుకొని వచ్చాను. పాప 3:30 లేదా 3:40కి అయితే వస్తుంది. ఇంకా రోడ్డుకు వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి. ఇంకా తనను కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి ఏదైనా ఫ్రూట్సో స్నాక్సో ఇంట్లో ఏమైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత నేను ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. లేదంటే ఇంకా పిల్లలైతే నువ్వు మాత్రం టీ తాగుతావు, మాకేం స్నాక్స్ లేవా అంటారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే డెఫినెట్గా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నేనైతే త్వరగా టీ తాగేస్తాను, ఎందుకంటే మాది ఎర్లీ డిన్నర్ కాబట్టి. మరీ ఎక్కువ లేట్ చేస్తే మరి టీ తాగిన తర్వాత మనకి అంతగా ఆకలి కూడా వేయదు కదా, అందుకని చెప్పేసి ఇంకా త్వరగా టీ అయితే తాగేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవేంటి అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇవేంటి అనేది. సో ఈ ప్యాకింగ్ వచ్చేసి మా అత్తమ్మ చేశారు. నిజంగా అంటే ఇలా మనం ప్యాక్ చేసుకుంటే కనుక మనకి ఒక 1 వీక్ అయినా కూడా నిజంగా చాలా బాగుంటాయి. ఇవేంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను రండి. సో చూసేయండి, ఇవి వచ్చేసి మునక్కాయలండి. నేను యాక్చువల్గా నిన్ననే తీసుకొని వచ్చాను సంతలో. ఇప్పుడైతే నిన్నటి నుంచి బయటనే ఉన్నాయి, కానీ మేమైతే ఇప్పుడు న్యూస్ పేపర్ ర్యాప్ చేసి పెట్టాము. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. మనం న్యూస్ పేపర్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి మినిమం 1 వీక్ టు 10 డేస్ ఒక నిజంగానే ఫ్రెష్గా ఉంటాయండి. నేనైతే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అత్తమ్మ చాలా నాకైతే పంపిస్తారు కదా. సో అప్పుడైతే అన్నీ ఒకేసారి చేసుకోలేము కాబట్టి అప్పుడైతే నేను మంచిగా ర్యాప్ చేసి పెట్టుకుంటాను. ఈ మునక్కాయలు అయితే ఎంత పొడవు ఉన్నాయంటే అంత పొడవు ఉన్నాయి. మాకైతే ఇంక ఈ 4 అయితే అస్సలు అంటే ఎక్కువే అయిపోతాయి. ఒక 2 లేదా 3 అయితే సరిపోతాయి. ఇంకా పిల్లలైతే ఎలాగో తినరు కాబట్టి నేను హస్బెండ్ మాత్రమే తినాలి. ఇంకా నేనైతే ఇక్కడ ఒక్కటేమో అలాగే నా పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే సాంబార్ అలా చేసుకున్నప్పుడు మనము వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా 3 మాత్రమే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బయట కూర్చొని టీ అయితే తాగుతున్నాను. నిజంగా నాకైతే బయట వెదర్లో కూర్చొని టీ తాగితే నిజంగా చాలా హ్యాపీ అనమాట. యాక్చువల్గా నాకు మా ఇంట్లో ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ప్రాబ్లం లేదు, అక్కడ అందరూ ఉంటాము, అందరం కలిసి టీ తాగుతాము. కానీ ఇక్కడైతే మా హస్బెండ్ టీ కాఫీ ఏం తాగరు. మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా నేనైతే ఒక్కదాన్నే టీ తాగాలన్నమాట. టీ కానీ కాఫీ కానీ ఏదైనా కానీ. ఇంకా పిల్లలు అయితే తాగరు కాబట్టి ఇంకా మా హస్బెండ్ తాగరు. ఇంకా అలా అందుకని చెప్పేసి నేనైతే మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా 2 టైమ్స్ కూడా నేనైతే హ్యాపీగా బయట కూర్చొని అయితే నేనైతే టీ తాగుతూ ఉంటాను. సో అలా అనమాట. అంటే బయట కూల్ క్లైమేట్లో తాగితే ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట. తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసాను. ఇంకా మార్నింగే వేసి వెళ్ళాను. ఇంకా అవి కూడా అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను సో గడపకైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా పూలు పెట్టి దీపం వెలిగించి పూజనైతే చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే అండి. ఇది యాక్చువల్గా మండే వ్లాగు. సో బట్టలు వాషింగ్ మిషన్కి నేనైతే సండే వేసాను అనమాట. సో ఇంకా అవి అలానే ఉన్నాయి, ఇప్పుడు తీసి పెడుతున్నాను. ఇంకా పూజ కూడా ఈరోజు మండే కాబట్టి ఈరోజు దీపం వెలిగించి పూజనైతే చేస్తున్నాను. రెగ్యులర్గా నేనైతే వెడ్నెస్డే అలా ఒకరోజు మాత్రము సండే అంతే దీపం వెలిగించను. నార్మల్గా అన్ని రోజులు ఇంకా 5 డేస్ మాత్రం డెఫినెట్గా ఇంట్లో దీపం వెలిగించి పూజనైతే చేసుకుంటాను. ఆల్మోస్ట్ అందరం అంతే కదండి. ఇంకా వెడ్నెస్డే ఎవరు కూడా చేయరు, రేరుగా. సండే కూడా అంతే. తర్వాత చూసారుగా మాది జొన్న ముద్ద అలాగే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్టీ ఉన్నింది. మా పిల్లలైతే రాగి ముద్ద కంటే జొన్న ముద్దని నిజంగా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే కొద్దిగా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేస్తాను. సాఫ్ట్గా ఉంటే ఇంకా చాలా బాగా తింటారు పిల్లలైతే. మేమైతే యూజువలీ ఈవినింగ్ టైం అయితే అర్లీ డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఇంకా తిన్న తర్వాత పిల్లలకైతే ఇప్పుడు చదివిస్తూ ఉన్నాను.
సో ఇప్పుడు వచ్చేసి క్యారమల్ పాప్కార్న్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఒక చిన్న కప్పుతో 1 కప్పు దాకా స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 2 కప్పుల దాకా షుగర్ తీసుకున్నాను. ఒక 50 గ్రామ్ దాకా బటరు, కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా మందంగా ఉన్న పాత్రనైతే పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ వేసి స్వీట్ కార్న్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ అనేది మనకి మొత్తం ఆయిల్లో మునగాలండి. మరి తక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి పాప్కార్న్ సరిగ్గా రావు. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, మంచిగా వస్తాయి. ఇంకో సైడు నేనైతే ఇక్కడ క్యారమల్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూసారుగా నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు, స్టిక్ అవ్వదండి, మంచిగా వస్తుంది. ఒకవేళ ఉంటే కనుక ఇందులోనే చేసుకోండి, లేకపోతే స్టీల్ అలాంటి దాంట్లో అయినా చేసుకోండి. సో మనం అస్సలు కదపకూడదండి, మిక్స్ అనేది చెయ్యకూడదు. మనం షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే కొద్దిగా సిమ్ కంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని, మీడియం కంటే కొద్దిగా తక్కువ పెట్టుకొని అలా వదిలేస్తే అది కరగడం అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్దిగా మిక్స్ చేయాలి. మనం షుగర్ వేసిన వెంటనే మిక్స్ చేస్తే గనక క్యారమల్ అనేది సరిగ్గా రాదండి. షుగర్ అనేది కరగడం స్టార్ట్ అయిన తర్వాతనే మనమైతే కొద్దిగా మిక్స్ అయితే చేయాలన్నమాట. సో చూసారుగా మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు నేను బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బటరు ఎక్కువ తక్కువ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వేసుకుంటున్నా. తర్వాత బటర్ కరిగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీ అనేది వస్తుంది. అలాగే మనకి మంచిగా నురుగు వస్తుంది కదండి, దీనివల్ల టేస్ట్ క్రిస్పీనెస్ రెండు కూడా బాగుంటాయి. ఇప్పుడు పాప్కార్న్స్లోకి అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. పాప్కార్న్స్ ఎప్పుడు కూడా రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత క్యారమల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి కాబట్టి వాటిని మనం విడివిడిగా చేయాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడు అస్సలు ముట్టుకోవద్దే. సో కొద్దిగా చల్లారిన తర్వాత ముట్టుకొని మనం విడివిడిగా చేసుకోవాలండి. సో క్రిస్పీ అయితే నిజంగా చాలా చాలా బాగా వస్తాయి చూడండి. చూడండి చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉన్నాయి. చూడ్డానికి కూడా టెక్స్చర్ అయితే చాలా బాగుందనమాట. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశానండి. అక్కడ మనం వాళ్ళు ఎలా చెప్తారో వాటిని ఖచ్చితంగా మనం ఫాలో అయితే కనుక నిజంగానే మంచిగానే వస్తాయి అన్ని వంటలు కూడా. సో మా ఇంట్లో అయితే మా పిల్లలు మా హస్బెండ్ నిజంగా చాలా ఇష్టంగా తిన్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా ఇంత బాగా చేసావని అన్నారనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్, టేక్ కేర్.